హే గైస్, అల్గోరిథం అనేది బాగా చేంజ్ అయింది. నిన్న నైట్లో అప్డేట్ వచ్చిందండి. ఎవరి వీడియో అప్లోడ్ చేసినా వీడియో అనేది వైరల్ అయిపోతుంది. ఆ ట్రిక్ చాలా ఇంపార్టెంట్ మనకు అప్డేట్ అయింది. నిన్న నైట్ అయితే అప్డేట్ వచ్చింది. సో గైస్, అల్గోరిథం బాగా అంటే బాగా చేంజ్ అయిపోయింది. ఎలా వీడియో అప్లోడ్ చేసినా మీ వీడియో అనేది విత్ ఇన్ బూస్ట్ అవుతుంది అనమాట. సో వైరల్ అవుతుంది అనమాట. ఎస్టర్డే మనకు అల్గోరిథం చాలా చేంజ్ అయింది. సో ఎవరికి తెలియదు అప్డేట్ అనేది. కంపల్సరీ మీరు చూడండి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్పటి వరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే, ఎవరైతే మన కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్ నేను ప్రమోట్ చేస్తున్నాను. కంపల్సరీ మన ఛానల్కు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ హైలైట్ అవుతుందో, ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళ ఛానల్ నేను ప్రమోట్ చేస్తాను. కంపల్సరీ కమ్యూనిటీ పోస్ట్లో మీ ఛానల్ ప్రమోట్ చేస్తాను అనమాట. కంపల్సరీ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. కామెంట్ ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి నేను విన్నర్ చేస్తాను అనమాట, లేదా కమ్యూనిటీ పోస్ట్లో ప్రమోట్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే అనేది స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి. ఎలా మనకు అల్గోరిథం చేంజ్ అయిందో మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. సో గైస్, ఇక్కడ అల్గోరిథం చేంజ్ ఎలా అయిందో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి అనమాట. గైస్, ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డ్ అయితే అనేది స్క్రీన్ రికార్డ్ చూడండి. సో మార్నింగ్ నేను 7 o'clockకి వీడియో అప్లోడ్ చేశాను. ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. అల్గోరిథం ఎలా చేంజ్ అయిందో మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. సో గైస్, ఇక్కడ చూడండి అల్గోరిథం ఎలా చేంజ్ అయిందండి. మార్నింగ్ నేను ఇక్కడ ఎంత అయిందండి, ఇక్కడ 58 minutes అయింది. ఓన్లీ 58 minutesలో 82 views వచ్చినాయి. అంటే అల్గోరిథం చేంజ్ అయింది, కంపల్సరీ చేంజ్ అయింది అనమాట. ఇక్కడ చూడండి కంటెంట్లో వెళ్తాను. కంటెంట్లో వెళ్తే ఇక్కడ చూపిస్తాను మీకు. సో గైస్, ఇక్కడ చూడండి 2 days బిఫోర్ వీడియో చూడండి. ఇక్కడ 2.4K వ్యూస్ వచ్చినాయి. అల్గోరిథం బాగా చేంజ్ అయింది. సో ఎలా అంటే మీరు ఇక్కడ చూడండి 1.3K వ్యూస్ వచ్చినాయి అండ్ 2.8K వ్యూస్ వచ్చినాయి. సో ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అల్గోరిథం చేంజ్ అయింది కాబట్టి మనకు వ్యూస్ వస్తున్నాయి, లేకపోతే వ్యూస్ రాకుండే. కంపల్సరీ మీరు వైట్ స్టోన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే అల్గోరిథం ఎప్పుడు ఏం చేంజ్ అయ్యేది తెలియదు, ఎప్పుడు ఏం అప్డేట్ వచ్చేది తెలియదు. సో కంపల్సరీ నేను ఇలా టిప్స్ తెస్తూ ఉంటాను. కంపల్సరీ మీరు వాచ్ చేస్తూనే ఉండండి మన వీడియోస్కి అయితే. సో గాయస్, ఇక్కడ చూడండి మీరు అనలిస్ట్కి వెళ్ళిపోతాను. అనలిస్ట్కి వెళ్ళిపోతే 38.7K వ్యూస్ వచ్చినాయి 28 daysలో. ఎందుకు వచ్చినాయండి? అల్గోరిథం చేంజ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. నాకు ఇక్కడ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట, లేకపోతే వ్యూస్ రావు. కంపల్సరీ వ్యూస్ రాకుండే, నాకు కూడా వ్యూస్ రాకుండే, ఖచ్చితంగా వ్యూస్ రాకుండే. ఇలాంటి చేంజ్ అయింది కాబట్టి నేను ఏదైతే ట్రిక్ చేస్తున్నానో కంపల్సరీ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. వాచ్ టైం ఎంత వచ్చిందండి? 1.5K వాచ్ టైం వచ్చింది. అంటే 1500 వాచ్ టైం వచ్చింది. సో కంపల్సరీ ఇక్కడ చూడండి ప్లస్ ఉంది కదా చూడండి. +4441 అంటే 441 ప్లస్ ఉంది. అట్లా సబ్స్క్రైబ్స్ వస్తున్నారు ఈ 28 daysలో. సో ఇక్కడ చూడండి మీకు ఆడియన్స్లో వెళ్తాను. ఆడియన్స్లో వెళ్తే ఇక్కడ చూడండి రిటర్నింగ్ వ్యూస్ ఎంత వస్తున్నాయండి? 3K వ్యూస్. రిటర్నింగ్ వ్యూస్ 3K వ్యూస్ వస్తున్నాయి. ఇది కంపల్సరీ మీరు గెస్ చేయాలి. రిటర్నింగ్ వ్యూస్ ఎంత ఆడియన్స్ చూస్తున్నారు అది గెస్ చేయండి. ఎందుకంటే రిటర్నింగ్ వ్యూస్ వస్తేనే మన ఛానల్ గ్రో అవుతుంది. ఇది ఒకటి కంపల్సరీ గెస్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అంట. సో ఇక్కడ అంటే మన వ్యూవర్స్ ఎప్పుడు ఏ టైంలో మనకు ఆన్లైన్లో ఉంటున్నారు ఇక్కడ మనకు పర్పుల్ కలర్ అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ తక్కువ కనిపిస్తుంది కదా చూడండి, బాక్స్ తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడనే ఓన్లీ ఇక్కడనే తక్కువ కనిపిస్తుంది. అంటే ట్యూస్డే రోజు మనకు ఆడియన్స్ తక్కువలో ఉన్నారు కాబట్టి ఆ రోజు మనకు వ్యూస్ రావన్నమాట. అట్లా అదొకటి గెస్ చేయండి. సో ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే వాట్ యువర్ ఆడియన్స్ వాచ్డ్. ఈ అల్గోరిథం ఎలా చేంజ్ అయిందంటే నాకు కూడా ఇది అప్డేట్ వచ్చిందన్నమాట. నిన్న నాకు వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అప్డేట్ ఏదంటే ఇది అన్నమాట. వాట్ యువర్ ఆడియన్స్ వాచ్డ్. ఆడియన్స్ మన వీడియో కాకుండా వేరే వీడియోస్ ఏవి చూస్తున్నారు అది మీరు ఇక్కడ గెస్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆడియన్స్ మన వీడియో వదిలేసి వేరే వీడియోస్ చూస్తున్నారు. ఏ వీడియో చూస్తున్నారు? ఇక్కడ చూడండి టాప్ లెస్సింగ్ మౌంటేషన్ మాస్టర్ యూట్యూబ్ సంథింగ్ ఇలాంటి నాకు తెలియని అలా చేశారు మీరు సంథింగ్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ పిక్చర్ వేస్తుంది అసలు ఎన్ని రోజులకు ఒక వీడియో సంథింగ్ ఇట్లా పెట్టినరు. సో ఇవన్నీ వీడియోస్ ఆడియన్స్ వాచ్ చేస్తున్నారు అన్నమాట. ఆడియన్స్ కంపల్సరీ వాచ్ చేస్తుండ్రు. వాళ్ళ వీడియోస్ ఎందుకు వాచ్ చేస్తుండ్రు? వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి వాచ్ చేస్తుండ్రు. సో మనం కూడా అలాంటి వీడియోస్ తీసి ఆడియన్స్కు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే వాళ్ళకు ఎంకరేజ్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఇలాంటి వీడియోస్ మీరు తీయండి. అల్గోరిథం ఎందుకు చేంజ్ చేసిందంటే ఇలా చేంజ్ చేసింది కాబట్టి ఇక్కడ నాకు నిన్ననే వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి వీడియోస్ ఏదో వీడియోస్ తీయకుండా ఇలాంటి వీడియోస్ తీసి ఆడియన్స్కు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎంటర్టైన్మెంట్ చేయండి అన్నమాట. సో వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పండి అన్నమాట. ఓకే, సో ఇది ఒకటి అయిపోయింది. గెస్ట్ ఇక్కడ చూడండి ఛానల్ దట్ యూ ఆడియన్స్ వాచ్ చేయడట.
వికాస్ తెలుగు టెక్ అండ్ వి సపోర్ట్ క్రియేటర్స్ అండ్ మాధురి టెక్ వర్డ్స్ అట వీళ్ళు మన ఛానల్ వాచ్ చేస్తున్నట్టు, మన వీడియోస్ వాచ్ చేస్తుండ్రు. ఛానల్ దట్ యూ ఆడియన్స్ వాచ్ అంటే వీళ్ళు మన వీడియోస్ వాచ్ చేస్తుండ్రు. సో ఏం చేస్తున్నా అంటే వాచ్ చేస్తున్నారు. ఎవరెవరు వాచ్ చేస్తుండ్రో మనకి ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట. కంపల్సరీ ఇది ఒకటి చూడండి, ఎవరెవరు వాచ్ చేస్తుండ్రు, ఎట్లా చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు వైట్ లిస్ట్లో తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ ఆడియన్స్లో వెళ్తే ఆనెస్ట్కి వెళ్ళి ఆడియన్స్కి వెళ్తే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, ఇది ఒకటి పక్క గుర్తుంచుకోండి అన్నమాట. సో తెలుగులో పక్కగా అంటారు కదా, అలా అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి అనాలిస్ట్కి వెళ్ళిపోతే, సో ఇక్కడ చూడండి ఇంకేంటంటే పైకి స్క్రోల్ చేస్తే టాప్ కంటెంట్ కనిపిస్తుంది. నేను లాస్ట్ టైం వీడియో కూడా తీశాను, వైట్ లిస్ట్లో 2 సెట్టింగ్ ఆన్ చేసుకోండి అని చెప్పాను. ఈ వీడియో తీశాను కదా, ఇది వైరల్ అయింది అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీరు ఆ టైటిల్ అనేది కాపీ చేసుకోండి, ఆ థంబ్నెయిల్ సేమ్ అలాగే పెట్టండి, ఆ వీడియో ఇంకా మళ్ళీ రిపీట్ చేయండి, రిపీట్ చేసి సేమ్ అలా ఇలా అనేది వీడియో తీసి మళ్ళీ పెట్టండి. అంటే నా వీడియో తీయకండి, అంటే మీలో ఏదైతే ఇప్పుడు వ్లాగింగ్ కానీ కుకింగ్ కానీ ఏదైతే వీడియో వైరల్ అవుతుందో అలాంటి వీడియో సేమ్ ఇంకొక వీడియో సేమ్ తీయండి అన్నమాట. సంథింగ్ చికెన్ కర్రీ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఇలా చికెన్ కర్రీ చేస్తున్నారు, చికెన్ కర్రీ వైరల్ అయిపోయింది. ఓకే, చికెన్ కర్రీ వైరల్ అయిపోతే నెక్స్ట్ డే వాళ్ళకు యాక్చువల్గా టేస్ట్ అనిపించింది అనుకోండి, నెక్స్ట్ డే సేమ్ అలాగే తీయాలా, కాకపోతే వేరేలాగా తీయాలన్నమాట. లైక్ కొద్దిగా చేంజ్ చేయాలా, వాళ్ళకి ఇంకా అట్రాక్షన్ అనిపిస్తుంది అన్నమాట. ఓన్లీ కుకింగ్ ఛానల్, ఎవరు బ్లాగింగ్ ఛానల్ కూడా తీసుకోవచ్చు. మీ కంటెంట్ ఏదేనో అది చూస్ చేసుకొని మీ వీడియో ఏదైతే వైరల్ అయిందో అలాంటి వీడియో నెక్స్ట్ రిపీట్ చేసి మీరు వీడియోస్ తీయండి అండ్ వ్యూస్ పెంచుకోండి. ఇది అల్గోరిథం చేంజ్ అయిందన్నమాట. నిన్న ఎస్టర్డే నాకైతే అల్గోరిథం చేంజ్ అయింది, నాకు ఇట్లా అప్డేట్ వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇలాంటి వీడియోస్ తీసి ఇందాక చెప్పాను కదా, ఆడియన్స్లో వెళ్ళి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇందాక చెప్పాను కదా వాట్ యువర్ ఆడియన్స్ వాచ్ అని చెప్పిస్తుంది కదా, ఇలాంటి వీడియోస్ ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి మీరు కూడా అలాంటి వీడియోస్ తీసి, అంటే నాకు ఇలా వస్తున్నాయి, సో నా కంటెంట్ ఏంటి, నా కంటెంట్ని తగ్గట్టు ఇక్కడ వస్తాయి అన్నమాట. మీ కంటెంట్ తగ్గట్టు మీకు ఇక్కడ వీడియోస్, మీ ఆడియన్స్ ఏ వీడియో వాచ్ చేస్తుండ్రో మీ కంటెంట్ తగ్గట్టు అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అలా చూడండి, చూసి మీ అలాంటి వీడియోస్ తీసి మీరు వ్యూస్ పెంచుకోండి అన్నమాట. అల్గోరిథం ఇలానే చేంజ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. కంపల్సరీ ఇలాంటి వీడియోస్ తీసి మీరు వ్యూస్ పెంచుకోండి, సబ్స్క్రైబ్ పెంచుకోండి అండ్ లైక్స్ పెంచుకోండి, కామెంట్స్ పెంచుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇలా వీడియోస్ తీసి కంపల్సరీ అయితే వ్యూస్ పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.